వెల్కమ్ టు యూఏటీవీ. అస్సాం రాష్ట్రం అక్రమ చొరబాటుదారులకు అడ్డాగా మారిపోయింది. అక్రమంగా మన రాష్ట్రంలోకి ప్రవేశించడమే తప్పు. దాన్ని మించి తాము అస్సాం రాష్ట్రానికి చెందిన వారమే అని చెప్పుకునేందుకు ఆధార్, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు కూడా సంపాదించుకున్నారు. అంతేకాకుండా అసలైన అస్సామీలతో సమానంగా ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. కొంతమంది బంగ్లాదేశ్ ముస్లింలు అయితే అడవులను ఆక్రమించి ఇండ్లను కూడా నిర్మించుకున్నారు. ఇన్నాళ్ళు ఓటు బ్యాంకు కోసం గత ప్రభుత్వాలు భరించాయి. కానీ ఇకపై వీళ్ల ఆటలు సాగవని ఈసీ చేపట్టిన సర్ ప్రక్రియతో తేలిపోయింది. అయితే సర్ ఒకటే కాదు, ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్ సైతం అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు కృషి చేస్తుంది. సీఎం హిమంత్ శర్మ బంగ్లా ముస్లింలను గుర్తించడమే కాదు, ఇప్పటికే వందల మందిని తమ దేశాలకు పంపించారు. దీని ద్వారా దాదాపు 40,000 ఎకరాల భూమిని కాపాడారు. దీంతో సీఎం హిమంత్పై ప్రశంసల వర్షం కురిసింది. ఇలాంటి సీఎం ప్రతి రాష్ట్రంలో ఉండాలని కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అస్సాం రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 18 సంవత్సరాల వయస్సు నిండిన వారికి ఆధార్ కార్డులు జారీ చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, టీ తోటల సంఘాల సభ్యులకు మాత్రం మరో సంవత్సరం గడువు ఇచ్చారు. మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం హిమంత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుల జారీ గరిష్టంగా జరుగుతుంది. అక్రమ వలసదారులు పత్రాన్ని పొందకుండా కట్టడి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్సాంలో 103% ఆధార్ కార్డులను జారీ చేయగా ఎస్సీ, ఎస్టీ, టీ తోటల వర్గాలలో మాత్రం 96% మాత్రమే జారీ చేశారని శర్మ తెలిపారు. ముఖ్యంగా గత సంవత్సరంలో సరిహద్దు వద్ద దేశంలోకి ప్రవేశించే బంగ్లాదేశీయులను పట్టుకున్నాం. ఇటీవల 7గురిని అక్రమ వలసదారులను గుర్తించామని ఆయన చెప్పారు. ఆధార్ నిలిపివేత ద్వారా చొరబాటుదారులందరినీ పట్టుకోగలమని చెప్పలేమని, భారత పౌరులుగా మారడాన్ని నిరోధించడం కోసం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆధార్ కార్డు జారీ నిలిపివేత అక్టోబర్ 1 నుండి ఇది అమల్లోకి వస్తుందని, ఎస్సీ, ఎస్టీ, టీ గార్డెన్ కమ్యూనిటీల సభ్యులు ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్వీకరించడానికి 1 సంవత్సరం పాటు అదనపు సమయం ఉంటుందని ఆయన తెలిపారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని పెద్దలకు కొత్త ఆధార్ కార్డులను డిప్యూటీ కమిషనర్లు మాత్రమే జారీ చేసి విధానాన్ని చర్చించినట్లుగా శర్మ చెప్పారు. అయితే చొరబాటుదారులు ఈ పత్రాన్ని పొందకుండా నిరోధించడమే దీని ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రక్రియ ఏమిటంటే, ఆధార్ కేంద్రాలలో దరఖాస్తులు చేస్తే దరఖాస్తుదారు నిర్దిష్ట జిల్లాలో నివసిస్తున్నారో లేదో తనిఖీ చేయడానికి ఏడీసీలు లేదా సర్కిల్ అధికారులచే జిల్లా స్థాయిలో ధృవీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియతో ఎన్నికల సమయానికి చాలామంది అక్రమ ఓటర్లు బయటపడతారు. ఈసీ చేస్తున్న సర్ ప్రక్రియ కూడా ఈజీ అవుతుంది.